గ్రామీణ యువత ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. రానున్న 3 ఏళ్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు హుజూరాబాద్, గజ్వేల్ యువకులకు ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని తెలిపారు. ఎన్డీయూ యూనివర్సిటీ ఆడిటోరియంలో సేవా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. విద్యార్థులు భారీగా తరలి వచ్చి ఉద్యోగ అవకాశాలను పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈటెల రాజేందర్ హాజరయ్యారు. యువతలో స్టూడెంట్స్ ఉద్యోగ వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర వార్షిక బడ్జెట్లో యువతను దృష్టిలో పెట్టుకుని 4 లక్షల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఈటెల తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. త్వరలోనే తన ఎంపీ నియోజకవర్గం నుండి ప్రతి ఇంటిలో సర్వే చేసి చదువుకున్న అబ్బాయి, అమ్మాయి వివరాలను సేకరిస్తామని తెలిపారు. స్వచ్ఛంద సంస్థలతో పాటు ఇలాంటి జాబ్ మేళలో నిర్వహించే సంస్థలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. అత్యధికంగా మ్యాన్ పవర్ కలిగిన దేశం భారతదేశం. ఇవాళ యూరోపియన్ కంట్రీస్ కంటే, చైనా కంటే, అమెరికా కంటే కూడా యువశక్తి కలిగిన దేశం. ఈ చదువుకున్న పిల్లలకి ఉద్యోగ కల్పన కోసం మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం గతంలో అనేక పథకాలు నేరుగా ప్రకటించినప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో రిజల్ట్ వస్తలేదు. ఇంకా కొంత దృష్టి పెట్టాల్సి అక్కడ ఉంది. ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది. అమెరికా లాంటి దేశంలో ఎట్లా ఆంక్షలు పెడతా ఉందో, ఇతర దేశాల్లో ఎట్లా ఇబ్బంది అవుతా ఉందో చూస్తూ ఉన్నారు. కాబట్టి మన దేశంలో ఇప్పటికే మోడీ గారు మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోగ్రామే కాకుండా ప్రపంచంలోనే అత్యధికంగా మ్యాన్ పవర్ కలిగిన దేశం భారతదేశం. ఇవాళ ఖమ్మం జిల్లా